అందరికీ నమస్కారం. ఒక రాత్రి ఉంటుంది. ఆ రాత్రి నదుల ఒడ్డున ఇళ్ల వాకిళ్లలో లక్షలాది దీపాలు వెలుగుతూ ఉంటాయి. అదేనండి కార్తీక పౌర్ణమి. ఈ రోజు మనం ఈ కాంతుల పండుగ వెనుక ఉన్న అద్భుతమైన కథలేంటో, దాని ప్రాముఖ్యత ఏంటో అన్నీ లోతుగా తెలుసుకుందాం. అసలు ఎప్పుడైనా అనిపించిందా, ఈ ఒక్క పవిత్రమైన రాత్రిపూట ఎందుకు ఇన్ని కోట్లాది దీపాలు వెలుగులు విరజిమ్ముతాయి? ఇంతకీ ఈ అద్భుతమైన సంప్రదాయం వెనుకున్న అసలు కదేంటి? ఆ కారణమేంటో తెలుసుకుందాం పదండి. సరే, ముందుగా ఈ పండుగ గురించి కాస్త తెలుసుకుందాం. దీన్ని మామూలుగా కార్తీక పౌర్ణమి అంటారు, కాని కొంతమంది దేవ దీపావళి అని కూడా అంటారు. అంటే దేవతల దీపావళి అనమాట. చూసారా, పేర్లు వేరైనా సరే ఆ వెనకున్న భావన మాత్రం ఒక్కటే. ఈ పండగ ఎప్పుడు వస్తుందంటే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున. సాధారణంగా మనకి నవంబర్ నెలలో వస్తుంది. అసలు చెప్పాలంటే హిందూ క్యాలెండర్లో ఈ కార్తీక మాసం మొత్తానికి, అందులోనూ ప్రత్యేకంగా ఈ పౌర్ణమి రోజుకి చాలా చాలా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. అయితే అసలు ఈ రోజుకింత ప్రత్యేకతేంటి? ఏముంది ఈ రోజులో? దీని వెనకున్న పురాణ కథలు గనక మనం చూస్తే హిందూ క్యాలెండర్లో దీనికెందుకంత ప్రత్యేక స్థానమిచ్చారో మనకే స్పష్టంగా అర్థమైపోతుంది. ఈ పండుగలో అన్నిటికన్నా అద్భుతమైన విషయమేంటో తెలుసా? సంవత్సరంలో శివుణ్ణి, విష్ణువుని ఇద్దరినీ కలిపి పూజించడానికి ప్రత్యేకంగా ఉన్న ఒకే ఒక్క రోజు ఇదే. ఆలోచించండి, సృష్టి, స్థితి, లయ, ఈ మూడింటిలో లయకారకుడైన శివుణ్ణి, స్థితికారకుడైన విష్ణువుని ఒకేసారి ఆరాధించడం అంటే మాటలు కాదు. ఈ రెండు మహాశక్తుల మధ్య ఉన్న ఆ బ్యాలెన్స్కి ఇది ఒక సింబల్ లాంటిది. దీని వెనక ఒక కథ ఉంది. త్రిపురాసురుడు అనొక రాక్షసుడుండేవాడు. వాడికి 3 నగరాలుండేవి. వాటితో వాడు దేవతల్ని, లోకాల్ని తెగ ఇబ్బంది పెట్టేవాడు. అప్పుడు శివుడు త్రిపురాంతకుడు రూపం దాల్చి ఒకే ఒక్క బాణంతో ఆ 3 నగరాల్ని నాశనం చేసేశాడు. అందుకే ఈ రోజుకి త్రిపురారి పూర్ణిమ అని కూడా పేరొచ్చింది. అంటే దుష్టశక్తిపై దైవశక్తి గెలిచిన రోజనమాట. ఇది కథలో ఒకవైపు, అంటే శివుడి లయకారక శక్తి. మరి రెండో వైపేముంది? విష్ణువు సంరక్షణ. సరిగ్గా ఇదే రోజున విష్ణుమూర్తి తన దశావతారాల్లో మొట్టమొదటిదైన మత్స్యావతారం, అంటే చాప అవతారం ఎత్తాడు. ఎందుకు? ఒక పెద్ద ప్రళయం నుంచి మన మానవాళిని, సకల జీవరాశుల్ని కాపాడ్డానికి. సో ఇది వినాశనం తర్వాత జరిగే ఒక పునఃసృష్టిలాంటిది, ఒక కొత్త ఆరంభానికి గుర్తు. సరే, ఈ పండగ ఎందుకు జరుపుకుంటారో మనకిప్పుడు తెలిసింది గదా. ఇప్పుడు ఎలా జరుపుకుంటారో చూద్దాం. ఈ రోజున పాటించే ముఖ్యమైన ఆచారాలు ఏంటి? ఈ పండగలో ముఖ్యంగా 4 పనులు చేస్తారు. వాటిని 4 స్తంభాలు అని కూడా అనుకోవచ్చు. అవేంటంటే స్నానం, వ్రతం, దీపం, పూజ. ఈ 4గింటిలో ప్రతిదానికి ఒక లోతైన అర్థముంది. ఇవన్నీ కలిస్తే మనసుకి, శరీరానికి ఒక రకమైన శుద్ధి, ఆధ్యాత్మికంగా ఒక మెట్టు పైకెక్కిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఈ పండగలో కనులకి విందు చేసే ఒక దృశ్యముంటుంది. అదే 365 ఒత్తులతో దీపాన్ని వెలిగించడం. దీని వెనుకున్న ఆలోచన చాలా అందంగా ఉంటుంది. సంవత్సరంలో 365 రోజులు కదా, ప్రతి రోజుకి ఒక వత్తి చొప్పున ఏడాది పొడవునా మన జీవితాల్లో అజ్ఞానమనే చీకిడిపోయి జ్ఞానమనే వెలుగు రావాలి అని కోరుకోవడమే దీని ఉద్దేశం. దీపాలు వెలిగించేటప్పుడు చాలామంది ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదువుతారు. అది దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే. దీని అర్థం చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. ఓ దీపమా, నువ్వే పరబ్రహ్మ స్వరూపం, నువ్వే అన్ని చీకట్లను పోగొట్టేది, నీవల్లే అన్నీ సాధ్యమవుతాయి, అలాంటి సంధ్యాదీపానికి నా నమస్కారం అని. ఒక విషయం గమనించారా? మామూలుగా దీపం వెలిగించడమే కదా అనుకుంటాం, కాని దానికి కూడా కొన్ని పద్ధతులున్నాయి. నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి మాత్రమే వాడాలి. వంటి ఒత్తి అస్సలు వెలిగించకూడదు. కనీసం 2 ఒత్తులు కలిపి వెలిగించాలి. ఇలాంటి చిన్న చిన్న నియమాలన్నీ ఆ ఆచారం యొక్క పవిత్రతను, స్వచ్ఛతను కాపాడ్డానికే. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు. తెల్లవారుజామును చేసే ఈ పవిత్ర స్నానం వెనుక ఒక ఇంట్రెస్టింగ్ సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఏంటో చూద్దామా? మన పెద్దలేం చెప్పారంటే, ఈ టైంలో చన్నీళ్లతో స్నానం చేస్తే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందట. దానివల్ల మనలో ఒక రకమైన ఎనర్జీ వస్తుంది. చలికాలంలో వచ్చే ఆ బద్ధకం, ఒళ్ళు నొప్పులు కూడా పోతాయి. అంతేకాదు, వర్షాకాలం తర్వాత నదుల్లో నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. చంద్రుడి కిరణాలు పడి ఆ నీళ్లల్లో ఔషధ గుణాలు కూడా వస్తాయని నమ్ముతారు. ఇవన్నీ చూస్తుంటే
ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ప్రకృతితో కనెక్ట్ అవ్వడానికి ఇదొక మంచి మార్గం కదా. ఇది కేవలం ఇంట్లో ఒక్కరే చేసుకునే పూజ కాదు, ఇది అందరినీ, కుటుంబాలని, సమాజాన్ని ఒకచోట చేర్చే ఒక పెద్ద వేడుక. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వనభోజనం. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అందరూ కలిసి దగ్గర్లో ఉన్న పార్కులోకో తోటలకో వెళ్ళి చెట్ల నీడన కూర్చుని హాయిగా భోజనం చేస్తారు. ఇది జస్ట్ ఒక పిక్నిక్ కాదు, ప్రకృతిని గౌరవించడం, అందరూ కలిసి ప్రసాదం పంచుకోవడం ఇదొక అద్భుతమైన ఫీలింగ్. ఈ సంప్రదాయాలు మన దగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తంగా బలంగా ఉన్నాయి. మన శ్రీశైలం, వేములవాడ లాంటి పుణ్యక్షేత్రాల్లో ఎంత ఘనంగా జరుగుతుందో అమెరికాలోని ఓక్లహోమా హిందూ టెంపుల్లో కూడా అంతే భక్తితో జరుపుకుంటారు. దీన్ని బట్టి మనకేమందమవుతుంది? ఈ పండుగకి సరిహద్దుల్ని వాటి మనవాళ్లందర్నీ ఏకం చేసే శక్తి ఉంది. సరే, ఇన్ని కథలు, ఇన్ని ఆచారాలు, వీటన్నింటి వెనక ఉన్న అస్సలు సందేశమేంటి? ఫైనల్గా కార్తీక పౌర్ణమి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? దాని సారాంశం ఒక్కటే, ఇది కాంతి, జ్ఞానం, ఇంకా చీకటిపై సాధించే విజయం. సింపుల్గా చెప్పాలంటే చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, నిరాశపై ఆశ గెలిచిన రోజు. ఇది అందరికీ వర్తించే ఒక యూనివర్సల్ మెసేజ్. చివరగా ఇదొక ఆలోచనను మిగులుస్తుంది. మన సొంత జీవితాల్లో మనలోని చీకటిని తొలగించి వెలుగును నింపే అలాంటి సంప్రదాయాలు, అలాంటి క్షణాలు ఏమున్నాయి? ఒక్కసారి ఆలోచించండి.